అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన పైన గలం విప్పుతుంది, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూడొచ్చు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, వారి యొక్క ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీని ఏవి కూడా అమలు చేయకుండా, మరి 6 గ్యారంటీలు తుంగలో దొక్కి ఆడిన అబద్ధం ఆడకుండా, చెప్పింది చెప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పాలకులు మారినరు తప్ప పాలన మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. 6 గ్యారంటీల పేరిట ఏ ఒక్క గ్యారంటీని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంగా 100 రోజులలో చేస్తానన్నారు, ఇంతవరకు అరకొరగానే చేసిండ్రు. 15,000 రైతు భరోసా ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. సన్నవడ్లకు 10 పంటలకు 500 రూపాయల చొప్పున ఇస్తానన్నారు, ఇంతవరకు సన్నవడ్లకు ఇస్తానన్నారు, వాటికి కూడా ఇవ్వలేదు. 4 లక్షల ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తానన్నారు, ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇల్లు స్థలాలుండి ఇల్లు కట్టలేని వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానన్నారు, ఇంతవరకు చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అంబేద్కర్ అభయాస్తం కింద ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. పైగా 7 లక్షల కోట్ల రూపాయలను 7 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి గత పాలకులు 10 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క సంవత్సరంలోనే 80,000 రూపాయల అప్పులు, లక్షల అప్పులు తెచ్చి ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, రుణ తెలంగాణగా చేసిండ్రు తప్ప అభివృద్ధి పదంలో నడిపించడం లేదు. ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఏ హామీని కూడా పూర్తి చేయకుండా మరి సోనియా గాంధీ హస్తాలతో రచించి మరి ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు పూర్తి చేయలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరికోరు అనుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ఇంతవరకు కూడా మరి ప్రజాపాలన రంజకంగా చేయడం లేదు. ఈ యొక్క హామీలను అన్నింటినీ కూడా అమలు చేయాలి, వెంటనే వీటన్నిటి పట్ల శ్రద్ధ చూపాలి అని చెప్పి మరి ఈరోజు లోక్సభలో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి కూడా సమానమైన సీట్లు వచ్చినాయి, సమానమైన ఓట్లు వచ్చినాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి మిస్డీడ్స్ని అన్నింటినీ కూడా మేము ప్రజలలో ఎండగట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, హామీలన్నింటినీ అమలు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదు, అన్నిట్లో విఫలమైందని చెప్పేసి వారు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆందోళన కార్యక్రమాలు ఇంకా ఊపందుకుంటాయి అంటున్నారు. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.